హలో ఎవ్రీవన్, ముందుగా మీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. సో ఇంకా కార్తిక్ కూడా స్కూల్ అయితే లీవ్ కదా, ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయ్యింది. ఇంకా పాపను కూడా గోపిక కింద అయితే రెడీ చేశాను. ఎలా రెడీ చేశాను ఏంటనేది వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్లీ ఇంకా కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన వెన్న కూడా తయారు చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా కొంచెం పువ్వులు కూడా తీసుకొచ్చేసాను. ఇవాళ చాలా తక్కువ పువ్వులు అయితే ఉన్నాయి. ఇంకా దేవుడి దగ్గర అయితే అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసిమాలు కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం అయితే తుంచుతాను, వచ్చేయండి. చాలామంది ఇంట్లో ఉన్న తులసి చెట్టుని తుంచకూడదు అని చెప్పేసి అంటారు కదా. సో మనం పూజించే దాన్ని కాకుండా మనం పక్కన వేసుకుంటూ ఉంటాం కదా చిన్నగా గార్డెన్లో. సో అలాంటిది అయితే తుంచుకోవచ్చు అంట. నేను కూడా వీడియోస్లో చూసి ఇలా చేస్తున్నాను. మళ్ళీ చాలామంది పూజ చేసుకుంటారు అదే తుంచిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి అందరికీ ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను. అలా ఏం లేదంట. జస్ట్ మరి మనం తులసమాలలు అవి కొనుక్కొని తెచ్చుకుంటాం కదా, సో అలానే ఇది కూడా పక్కగా నేను వేసుకున్నాను. అంటే ఆ తులసి చెట్టుది విత్తనాలు అయితే అత్తయ్య ఎప్పుడో జల్లారంట. సో ఇలా అయితే వచ్చింది. సో ఫైనల్లీ నేను ఇలా వెన్న కృష్ణుడికి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. చాలా వీడియోస్లో చూశాను, నేను ఇదే ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం. కానీ చాలా మంచిగా అనిపించింది. ఆ కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన వెన్న తయారు చేసేసి అయితే దేవుడి దగ్గర పెట్టేశాను. చాలా సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నానండి. ఇంకా ఎలాంటి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఈ ఇయర్ ఇంకా బాగా చేసుకుందాము కృష్ణుడి ఫోటో అది పెట్టుకుని అనుకున్నాను, బట్ అస్సలు కోఆపరేట్ చేయలేకపోయాను ఏంటో కానీ ఈసారి. ఇంకా ఫైనల్లీ దేవుడి దగ్గరే నుంచుని ఇంకా అక్కడే దారం ఉంటే నేను తులసమాల అయితే చాలా గుజ్జుగా కట్టాను. నిజంగా వెంకటేశ్వర స్వామి ఆ తులసమాల వేస్తే ఎంత నిండుగా అనిపించిందంటే ఈసారి నుంచి నాకు కూడా సాటర్డేస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వచ్చేసింది. ఇంకా ఎవ్రీ సాటర్డే ట్రై చేస్తాను పూజ చేసుకోవడానికి. యాక్చువల్లీ సాటర్డే చేస్తాను కానీ పూజ అయితే చేయను. ఇంకా అత్తయ్య మా వారు లేకపోతే మా మమ్మీ ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. సో ఈసారి నుంచి అయితే ట్రై చేస్తాను, ఖచ్చితంగా చేస్తానని చెప్పలేను కానీ నాకు కూడా చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ 7 weeks కూడా వాడిపల్లి వెళ్ళిన ప్రతిసారి మార్నింగ్ ఇంట్లో దీపం పెట్టుకుంటున్నాను కాబట్టి చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటున్నాయి అండ్ చాలా మంచి జరుగుతుందని చెప్పచ్చు. సో ఈసారి నుంచి చూడాలి. ఇంకా మా కన్నయ్య పూజ అయితే చాలా బాగా జరిగిందండి. చిన్నగా ఫోటో ఉంటే అలానే చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ ఫోటో కూడా బావ వాళ్ళు ఓనీ ఫంక్షన్కి బర్త్డే ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు కదా. సో చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి యూజ్ అయ్యి ఇస్తే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది కదా. సో చక్కగా పూజ చేసుకున్నాము. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను, చాలా ప్రశాంతంగా జరిగింది. ఇంకా జస్ట్ ఇప్పుడే గులాబ్ జామ్స్ అయితే ప్రిపేర్ చేశాను. అవి కూడా దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుంటాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.